నిన్నటి దినమున పార్ట్ 1 చేశాను. ఇది పార్ట్ 2. అంటే అపోస్తులు అనేవారు తలల మీద చేతులు పెట్టినప్పుడు ఇతరులకు కూడా వారిలో ఉన్న అద్భుత శక్తులు, సూచక క్రియలు చేసే శక్తి వస్తుంది. ఆ అధికారం కేవలం అపోస్తులకు మాత్రమే ఉంది అనే వీడియోకి సంబంధించి పార్ట్ 1 నేను చూసాము. జస్ట్ దాని గురించి మనం ఏం చెప్పుకోవాలి అంటే, ఎందుకంటే పార్ట్ 2 డైరెక్ట్గా చూసే వాళ్ళకి అర్థం అవ్వడానికి మీరు ఖచ్చితంగా పార్ట్ 1 చూడండి. జస్ట్ మీకు శాంపుల్గా మనం ఒక విషయం చెప్తాను అనమాట. పార్ట్ 1లో ఏం జరిగింది అనేది. ఈ యొక్క కృపావరములు అనేవి పరిశుద్ధాత్ముడు ఇచ్చేది. కేవలము ఇది పరిశుద్ధాత్మ పొందుకున్న వారు మాత్రమే ఈ సూచక క్రియలు, అద్భుత కార్యాలను చేయడానికి అవకాశం ఉందని, అది పరిశుద్ధాత్మని యొక్క చిత్తమని, కేవలం అపోస్తులకు మాత్రమే ఆ అధికారము అనేది బైబిల్ ప్రకారం వాస్తవం కాదని పార్ట్ 1లో మనం చూసాం. అదేవిధంగా పార్ట్ 2లో కూడా ఒక సందర్భం గురించి మనం చూద్దాం అనమాట. ఒకసారి ఆ వీడియో చూడండి. కొన్ని సందర్భాలు దైవ గ్రంథంలో నుండి చూద్దాం. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయము మొదటి నుండి అందరూ చదవండి, మీకు బాగా అర్థమవుతుంది. బాగా అబ్జర్వ్ చేయండి. ఆల్రెడీ వీళ్లకు పరిశుద్ధాత్మ శక్తి ఉంది, పరిశుద్ధాత్మ సహాయం కూడా ఉంది. అలాంటి పరిశుద్ధాత్మ సహాయము, పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారైన వీరిని ఎప్పుడైతే అపోస్తుల ముందు నిలువబెట్టారో వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. ఇక్కడ అంటే ఈ పిలుపుకి అంతకుముందు శక్తులు లేవు. అంటే సూచక్రియలు చేయడం, మహత్కార్యాలు చేయడం ఏమీ లేవు. కానీ పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడే. ఎప్పుడైతే అపోస్తలులు అతని మీద చేతులు ఉంచుతున్నారో అతనికి ఆ వరం వస్తుందన్నమాట. అర్థమవుతుందా? రైట్. ఇక్కడ 7వ వచనం కూడా మీరు చూస్తే, దేవుని వాక్యం ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు యాజకుల్లో అనేకుల విశ్వాసమునకు లోబడిరి. స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండినవాడే ప్రజల మధ్య మహత్కార్యములు, గొప్ప సూచక్రియలు చేస్తున్నాడు. అప్పటి వరకు చేయలేదు స్టెఫను. ఎప్పటి నుంచి చేస్తున్నాడు? అపోస్తులు ఎప్పుడైతే చేతులు ఉంచారో అతని మీద ఆ వరాన్ని ఇచ్చారో, దేవుడిచ్చిన అధికారం అది. అర్థమవుతుందా? అపోస్తులు ఎప్పుడైతే స్టెఫన్ మీద చేతులు ఉంచారో అప్పటి నుంచి ఆయన అద్భుతాలు చేస్తున్నాడు, సూచక్రియలు చేస్తున్నాడు, మహత్కార్యాలు చేస్తున్నాడు. అలాగే ఫిలిప్ ఉన్నాడు కదా, ఫిలిప్ మీద కూడా అపోస్తులు ఏం చేశారు? ప్రార్థన చేసి చేతులు ఉంచారు. అంతకుముందే వీళ్ళు పరిశుద్ధాత్మతో నిండుకుని వారు. మీరు ఆ పాయింట్ నోట్ చేసుకోవాలి. స్టెఫన్ అంతకుముందే పరిశుద్ధాత్మతో నిండుకునివాడు, ఫిలిప్ గారు కూడా అంతకుముందే పరిశుద్ధాత్మతో నిండుకునివాడు. కానీ ఎప్పుడైతే అపోస్తలులు చేతులు ఉంచుతున్నారో వీళ్ళకి ప్రత్యేకంగా కొన్ని వరాలు వస్తున్నాయి. ఏంటి ఆ వరాలు? సూచక్రియలు చేయడం, మహత్కార్యాలు చేయడం, అద్భుతాలు చేయడం. ఇది ఎవరు పడితే వాళ్ళు చేయలేరు. ఎవరి మీద అయితే అపోస్తలులు చేతులు ఉంచుతున్నారో వాళ్ళు చేయగలుగుతున్నారు. ఇంకా మనం ఇలాంటి సందర్భాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అని మనం చూడగలిగితే, అపోస్తలులు చేతులు ఉంచితేనే ఎవరికైనా శక్తి ఇచ్చే అధికారం దేవుడు వాళ్ళకే సొంతం చేశాడు. ఇది మనం ఎక్కడెక్కడ చూడగలం అని ఆలోచిస్తే ప్రియులరా, ఇంకా మనం జాగ్రత్తగా చూస్తే తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూడండి అందరూ కూడా. నా హస్త నిక్షేపణము అంటే పౌలు గారు చెయ్యించడం. హస్త నిక్షేపణ అంటే అర్థం ఏంటి? పౌలు గారు ఇలా తల మీద చేతులు ఉంచడం అనమాట. పౌలు గారు చేతులు ఉంచడం వలనట తిమోతికి దేవుని కృపావరం కలిగిందట. అంటే కృపావరం రావాలి అంటే, పరిశుద్ధాత్మ వరం రావాలి అంటే ఏం చేయాలి? చేతులు ఉంచాలి. అర్థమవుతుందా? ఎవరు చేతులు ఉంచాలి? దేవుడు ఏర్పరచుకునిన అపోస్తలుడు. ఆయన ఎవరికైతే అధికారం ఇచ్చాడో ఆ అపోస్తలుడే చేతులు ఉంచాలి. ఆ అపోస్తలుడు చేతులు ఉంచడం వలన దేవుని కృపావరం, నా హస్త నిక్షేపణం వలన, ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు చూడండి అపోస్తలుడు. నా హస్త నిక్షేపణం వలన అంటే నేను చెయ్యించడం ద్వారా, నేను నీ మీద చెయ్యించడం ద్వారా నీకు కలిగిన దేవుని కృపావరం, తిమోతి నీకు కలిగిన దేవుని కృపావరం, దాన్ని ప్రజ్వరింప చేయవలనని నేను మీకు జ్ఞాపకం. ఆ అధికారం ఏంటంటే ఎప్పుడైతే వారు చేతులు ఉంచుతారో అప్పుడు వీళ్ళకి శక్తి వస్తుంది అనమాట. అర్థమవుతుందా? ఆ శక్తితో వీళ్ళు సూచక్రియలు చేయగలుగుతారు, మహత్కార్యాలు చేయగలుగుతారు, అద్భుతాలు చేయగలుగుతారు. ఈ విధంగా వాళ్ళు దేవుని యొక్క మహాకృపను పొందిన వారే, అంటే దేవుని యొక్క కృపా వరమును పొందిన వారే మరిన్ని గొప్ప గొప్ప కార్యాలు చేయగలుగుతారనమాట. ఏమండి? రైట్. ఇంకా చూసారుగా ఫ్రెండ్స్, మరొక సందర్భం గురించి మాట్లాడుకున్నప్పుడు అపోస్తుల కార్యముల్లో 6వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుంచి స్టెఫన్ గురించి అక్కడ జరుగుతున్న విషయాల గురించి మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు మనం అక్కడ గమనించవలసిన అవసరత ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే అక్కడ స్టెఫన్, ఫిలిప్ అని ప్రత్యేకంగా ఇద్దరు మనకు కనిపిస్తారు. అక్కడ ఇంకా చాలామంది ఉన్నారు, ఒక 6 మంది 7 మంది దాకా ఉంటారు. అయితే ఈ స్టెఫన్, ఫిలిప్ అద్భుత కార్యాలు చేసే విషయంలో మనకి బాగా పరిచయమైన వర్డ్స్ అనమాట, పేర్లు అనమాట. కాబట్టి ఇంతకుముందే పరిశుద్ధాత్మతో నిండుకున్న వారు అయినప్పటికీ అపోస్తులు వారి మీద చేతులు ఉంచినప్పుడు వారికి ఆ వరం వచ్చింది, అద్భుత కార్యం చేసే వరం పొందుకున్నారని చెప్పేసి అన్నగారు చెప్పారు. అంటే వారు ఆల్రెడీ
పరిశుద్ధాత్మను పొందుకున్నప్పటికీ వారి మీద అపోస్తులు చేతులుంచితేనే ఆ వరం అనేది వారు పొందుకున్నట్టుగా అన్నగారు చెప్పారన్నమాట. అయితే ఒకసారి ఆ యొక్క రిఫరెన్స్ మనం గమనిద్దాము. మీరు కూడా చూడండి, అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 1వ వచనము. అయితే ఇవన్నీ కూడా రెఫరెన్స్లో మొత్తం చదువుకుంటే వీడియో ఎక్కువైపోతుంది కాబట్టి మొత్తం రెఫరెన్స్లు అవసరం లేదు. చాలా ప్రాముఖ్యమైన రిఫరెన్స్ లాస్ట్ రిఫరెన్స్ చూద్దాం అన్నమాట. 5వ వచనం దగ్గర నుంచి చూద్దాం. ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకుని వాడైన స్టెఫెన్ను, ఫిలిప్పు, ప్రోకోరు, నీకానోరు, తిమోను, పర్మేనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియోక్య వాడును అగు నికోలాసు అను వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తలుల ఎదుట నిలువబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. ఇక్కడ ఎక్కడా కూడా వారి మీద పరిశుద్ధాత్మ దిగినట్టు లేదా శక్తులు పొందుకున్నట్టు మనకి వ్రాయబడి లేదు. వాళ్ళు అద్భుత కార్యాలు చేశారు, కానీ ఇక్కడ ఈ రిఫరెన్స్లో వారు అక్కడ వీరిని ప్రతిష్ఠించారు. అంటే ఒక పని నిమిత్తము వీరిని నియమించారు, ఏర్పరిచారన్నమాట. వారిని నిలువబెట్టినప్పుడు వారి మీద చేతుల నుంచి ప్రార్థన చేశారు. ఏ దైవజనుడైనా సరే మీరు కామన్గా చూడండి, చాలామంది దైవజనులు ఇతరుల మీద తలల మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తారు. ఇప్పుడు బైబిల్ ట్రైనింగ్స్లో అనుకోండి, అభిషేక్తులైన వారు ఇంతకుముందు సీనియర్స్ కొంతమంది పాస్టర్స్ వచ్చి అభిషేకించేటప్పుడు వారి తలల మీద చేతులు పెట్టి వారిని ప్రతిష్ఠిస్తున్నాము, అభిషేకిస్తున్నాము అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక్కడ అదేవిధంగా ఇక్కడ కేవలం ఆ ప్రార్థన మాత్రమే జరిగినట్టు కనిపించింది, కానీ మిగతా చోట్ల కనిపించినట్టు పరిశుద్ధాత్మ దిగెను అని కానీ వారు శక్తి పొందినట్టు కానీ ఇక్కడ మనకు కనిపించదు. కేవలం వీరు ప్రార్థన మాత్రమే చేశారు. ఎందుకంటే వీరు ఆల్రెడీ పరిశుద్ధాత్మతో నిండిన వారు కాబట్టి వీరికి మామూలుగా ఒక పని నియమించి దాని కొరకు వీరు ప్రార్థన చేశారు. కాబట్టి అద్భుత కార్యాలు చేశారు అంటే కేవలం వీళ్ళు చేతులు పెట్టడం వలనే ఆ శక్తి వీరు పొందుకున్నారు, ఆ వరము వీరు పొందుకున్నారు అనేది వాక్య ప్రకారం అక్కడ ఆ విధంగా కనిపించడం లేదనమాట. పైకి ఇంకో విషయం చూడండి, మీరు అద్భుత కార్యాలు చేసే వరం పరిశుద్ధాత్ముడు ఇచ్చేది. ఓకేనా? అది పార్ట్ 1లో కూడా మనం క్లియర్గా మాట్లాడుకున్నాం. అద్భుత కార్యాలు చేసేది పరిశుద్ధాత్ముడు ఇచ్చేది అనమాట. ఆ వరము అపోస్తులు చేతులుంచడం వలనే వారు అద్భుత కార్యాలు చేస్తారు, లేకపోతే చెయ్యలేరు, ఇంక ఎవరి వల్ల కాదు అని బైబిల్లో ఆ విధంగా మనం కనిపించదు. కాబట్టి మీరు ఆ విషయాన్ని గమనించాలని నేను కోరుకుంటున్నాను. పైగా మరొక విషయం ఏంటి అంటే, ఈ యొక్క స్టెఫెను మిగతా వారు కూడా, ఫిలిప్పు, వీరందరూ కూడా అద్భుత కార్యములు చేయడం కొరకు, సూచక క్రియలు చేయడం కొరకు వారు అభిషేకించబడ్డారా? వారు అభిషేకింపబడింది దానికోసము కాదు. వారు అభిషేకింపబడింది దేనికోసము అంటే, వారు ప్రార్థన చేయించుకుంది దేనికోసము? వారు నియమించబడింది దేని నిమిత్తము అంటే వారిని బల్ల పరిచర్య అంటే ఆహారం పంచిపెట్టే విషయం. కింద ఫుట్ నోట్లో చూడండి, బల్ల యుద్ధ పరిచర్యగానే ఉంటుంది. ఆ యొక్క ఆహారం పంచిపెట్టే విషయంలో బల్ల యుద్ధ పరిచర్య చేయడం కోసము పరిశుద్ధాత్మ నిండుకున్న వాళ్ళని వీళ్ళు ఎంచుకొని ఆ పని కొరకు నియమించారు. అంతేకాని అద్భుత కార్యాలు చేయడానికి కానీ, సూచక క్రియలు చేయడానికి కానీ ప్రత్యేకించి అపోస్తులు వీళ్ళని ఎంపిక చెయ్యలేదు, వారి కొరకు ఆ విధంగా ప్రార్థన చెయ్యలేదు. ఆ విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా వారు ఆత్మతో నిండిన వారు కాబట్టి పరిశుద్ధాత్మ వారికి ఆ కృపావరములను ఇచ్చాడు. ఏ కృపావరములు? అద్భుత కార్యములు చేసే కృపావరము పరిశుద్ధాత్ముడు ఇచ్చాడు. ఎందుకని? వీరు ఆల్రెడీ పరిశుద్ధాత్ముని కలిగి ఉన్నారు, పరిశుద్ధాత్మతో నిండుకున్నవారు కాబట్టి పరిశుద్ధాత్ముడే వారికి ఆ కృపావరము ఇచ్చినట్టు మనకి బైబిల్లో లేఖనాధారం ద్వారా మనకి అర్థమవుతుంది. అపోస్తులు చేతులు ఉంచితేనే చేయగలుగుతున్నారు అంటే వాక్యం ఒప్పుకోదు అని మనం పార్ట్ 1లో కూడా చూసాం. అదేవిధంగా అపోస్తుల కార్యములో 9వ అధ్యాయము 18వ వచనం ఒకసారి మీరు గమనించాలి. ఎందుకు అంటే కేవలము ఈ యొక్క అద్భుత కార్యాలు చేసే ఈ యొక్క వరము అపోస్తుల ద్వారా మాత్రమే వస్తుంది అని అనుకుంటే ఇంకొక విషయాన్ని మనం మర్చిపోయినట్టే. ఎందుకంటే పరిశుద్ధాత్మ వారి మీద దిగినప్పుడు కదా అద్భుత కార్యాలు చేసేది. అంటే పరిశుద్ధాత్ముని పొందుకున్నప్పుడు కదా వారు అద్భుత కార్యాలు చేసేది. ఇది వాస్తవమే కదా. మరి 9వ అధ్యాయం 18వ వచనంలో, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 18వ వచనం,
18వ వచనం కంటే 15వ వచనం నుంచి మనం చూద్దాం. 9వ అధ్యాయము 15వ వచనం నుంచి మనం చూద్దాం. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకునిన సాధనమయ్యున్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. అననీయ వెళ్ళి, అంటే ఇప్పుడు ఈ మాటలు ఎవరు చెప్తున్నారు ప్రభువుకి? అననీయకి చెప్తున్నాడు ప్రభువు. అననీయ ప్రభువు మాట ప్రకారం అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపియున్నాడని చెప్పాను. పరిశుద్ధాత్మతో నింపబడినట్లు దేవుడు మనకి అపోస్తులు, అంటే అపోస్తులుడైన పౌలు అని మనం పిలుచుకుంటున్నాం కదా, యేసు ప్రభు వారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడని. ఆ అపోస్తులుడైన పౌల్ని నియమించింది అననీయ ద్వారా. మరి కేవలం ఈ యొక్క కృపావరములు అపోస్తుల ద్వారానే ఇతరులకు వస్తాయి, వారి ద్వారా తప్ప ఇంకెవ్వరికీ అవకాశం లేదు, ఆ అధికారం కేవలం వారికే ఉంది అంటే అననీయ అపోస్తులుడు కాదు కదా. మీరు ఆలోచన చెయ్యండి. అననీయ అపోస్తులుడు కాదు. అపోస్తులుడు కానీ అననీయ ద్వారా వచ్చి ఆ పౌలు గారిని పరిశుద్ధాత్మతో నింపబడడానికి అననీయని దేవుడు అక్కడ వాడుకున్నట్టు కనిపిస్తుంది. కాబట్టి ఆ తర్వాత మనకి పౌలు గారు అద్భుత కార్యాలు, సూచక క్రియలు చేయడం మనం చూడగలుగుతున్నాం. మరి ఈ యొక్క కృపావరము అయిన అద్భుత కార్యములు చేసే ఈ కృపావరము కేవలము అపోస్తుల ద్వారానే వచ్చేటట్టయితే అననీయ అపోస్తులుడు కాదు కదా. కాబట్టి మీరు కూడా ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని, ఆలోచన చేయాలని, వాక్య పరిశీలన చేయాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా 2వ తిమోతి 1వ అధ్యాయము 6వ వచనములో పౌలు చెప్తున్నాడు, నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. అంటే ఇప్పుడు పౌలు గారి చేతులు పెట్టడం వల్ల తిమోతి గారికి ఒక కృపావరం వచ్చింది, అది నువ్వు డెవలప్ చేయాలి, ప్రజ్వలింప చేయాలి అని పౌలు గారు హెచ్చరిక చేస్తూ ఆయనకి ప్రేమపూర్వకంగా చెప్తున్నారు. ఓకే, కృపావరము అనేది పరిశుద్ధాత్ముడు ఇచ్చేది అని మనకి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం దగ్గర నుంచి 11వ వచనం వరకు కూడా మనం చూడొచ్చు. ఏంటి? కృపావరములు అనేవి పరిశుద్ధాత్ముడు ఇచ్చేవి అని 2వ కొరింథీలో 12వ అధ్యాయంలో 4వ వచనం దగ్గర నుంచి 11వ వచనం వరకు చూడొచ్చు. అయితే పరిశుద్ధాత్ముడు తన చిత్తము చొప్పున, అంటే పరిశుద్ధాత్ముడి ఇష్టం, అది తనకి ఎవరికి ఏది ఇవ్వాలో అది పరిశుద్ధాత్ముడి ఇష్టమని కూడా అక్కడ మనకి కనిపిస్తుంది. వాటిని పంచి ఇచ్చేది కూడా పరిశుద్ధాత్ముడే అని మనకి కనిపిస్తుంది. అపోస్తులను పరిశుద్ధాత్ముడు వారధిగా వాడుకున్నాడు, అలాగే కొంతమంది దైవజనుల్ని వారధిగా వాడుకున్నారు. అంటే అననీయ కానీ, అపోస్తులైన పౌలే కానీ, శిష్యులే కానీ, వీళ్ళందరినీ కూడా వారధిగా, అంటే ఎవరైతే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటారో వారికి పరిశుద్ధాత్ముడు కొన్ని కృపావరములు ఇస్తున్నాడు. ఎందుకంటే మేడగది దగ్గర అందరూ పరిశుద్ధాత్మతో నిండుకున్నప్పుడు వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్ముడు వాక్శక్తిని అనుగ్రహించినప్పుడు వారందరూ కూడా భాషలు మాట్లాడారు, అన్య భాషలు మాట్లాడారు. అంటే అక్కడ సుమారు పురుషులు మాత్రమే 120 మంది ఉన్నప్పుడు, ఇంకా చాలా మంది మిగిలిన స్త్రీలు వీళ్ళందరూ ఉన్నప్పుడు కూడా వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు భాషలు మాట్లాడారు. అది కూడా కృపావరమే. ఆ కృపావరం ఎవరు అనుగ్రహిస్తున్నారు? పరిశుద్ధాత్ముడు అనుగ్రహిస్తున్నాడు. అదే విధముగా పరిశుద్ధాత్మను పొందుకున్న వారికి ఆ యొక్క కృపావరములు అనేవి ఖచ్చితంగా ఇస్తున్నాడు. పరిశుద్ధాత్మ పొందడానికి తన అనుచరులు, అంటే దేవుని యొక్క అనుచరులు, శిష్యులు, అపోస్తులు, మిగిలిన వాళ్ళందరూ కూడా వీళ్ళందరినీ కూడా వాడుకుంటున్నప్పుడు వీళ్ళందరూ ఎవరి మీద అయితే చేతులు ఉంచుతున్నారో వీరు ప్రార్థన చేస్తున్నారు, పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఎప్పుడైతే వీళ్ళు పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేస్తున్నారో వీళ్ళు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటున్నారు. అంటే పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీదకి దిగుతున్నాడు, వాళ్ళు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటున్నారు. అప్పుడు పరిశుద్ధాత్ముడు వాళ్ళకి కృపావరములను అనుగ్రహిస్తున్నాడు.
ఇది కన్ఫ్యూజన్గా మీరు అస్సలు ఫీల్ అవ్వము. అక్కడ చాలా సింపుల్గా లాజికల్గా ఉంటుంది ఇవంతా కూడా. వాక్యాన్ని కరెక్ట్గా కనుక మనము టాలీ చేసుకుని ప్రతి రిఫరెన్స్ని కనుక మనం చెక్ చేసుకున్నట్టయితే పర్ఫెక్ట్గా అర్థమైపోతుంది, చాలా పర్ఫెక్ట్గా అర్థమైంది. సో హస్త నిక్షేపణ ద్వారా అంటే పరిశుద్ధాత్ముడే వాళ్ళని వాడుకుంటున్నాడు, కానీ అపోస్తులకి ఎవరికి కూడా వాళ్ళకి నచ్చినట్టు ఇదిగో తిమోతి నువ్వు పలానా అన్య భాషలో మాట్లాడే కృపావరం తీసుకో అని అంటానికి, లేదా స్టెఫన్కి అపోస్తులు కలిసి స్టెఫను ఫిలిప్పు మీరు అద్భుత కార్యాలు సూచక క్రియలు చేయడానికి మీకు మేము ఆ కృపావరం అనుగ్రహిస్తున్నామని చెప్పడానికని అధికారము లేదు, ఆ శక్తి వారికి లేదు. కేవలము పరిశుద్ధాత్ముణ్ణి వారి మీద దిగడము కొరకు వీరు ప్రార్థన చేస్తారు. అలా ప్రార్థన చేసినప్పుడు వీరు ఖచ్చితంగా ఎవరి మీద అయితే చేతులు ఉంచి ప్రార్థన చేస్తారో అప్పుడు వాళ్ళ మీదకి పరిశుద్ధాత్ముడు దిగుతాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు దిగుతాడో వారు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందినట్టు, అప్పుడు వీరు కృపావరముల చేత నింపబడుతున్నారు, అందరూ కూడా నింపబడుతున్నారు. ఆ విషయాలను మనము జాగ్రత్తగా పరిశీలన చేయాలి. సూచక క్రియలు అద్భుతాలు చేయాలంటే యేసుక్రీస్తు ఫస్ట్ ఆఫ్ ఆల్ కేవలము ఇవన్నీ కూడా అపోస్తులు మాత్రమే చేశారు. అద్భుతాలు కానీ సూచక క్రియలు కానీ అద్భుత కార్యాలు ఇవన్నీ కూడా కేవలం అపోస్తులు మాత్రమే చెయ్యాలని కానీ వారికి మాత్రమే నేను అధికారం ఇస్తున్నానని కానీ, తరువాత అపోస్తుల ద్వారా ఎంతమంది అయితే వారి తలల మీద అపోస్తులు చేతులు పెడతారో వారు కూడా అద్భుత కార్యాలు చేయాలని, వారు కూడా సూచక క్రియలు చేయాలని బైబిల్లో అలా లేదు. మనం కనుక జాగ్రత్తగా ఆలోచిస్తే నిన్న పార్ట్ 1లో కూడా క్లియర్గానే చెప్పాను, అది కూడా చూడండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. మరి ఈ అద్భుత కార్యాలు సూచక క్రియలు చేయాలంటే ఏంటి? మనకి బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. మార్కు సువార్త 16వ అధ్యాయము 15 వచనం దగ్గర నుంచి 17వ వచనం కనుక మనం చూసినట్టయితే యేసుక్రీస్తు వారిని నమ్మి బాప్తీసం తీసుకోవాలి. మొదటగా విషయము ఆయన్ని నమ్మి బాప్తీసం తీసుకోవాలి, అది మొదటి విషయము. ఆ తర్వాత రెండో విషయం ఏంటంటే రక్షింపబడిన వారు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం ప్రకారము రక్షింపబడిన వారు పరిశుద్ధాత్మ బాప్తీసం పొందాలి, అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. ఎప్పుడైతే వీరు నింపబడతారో అప్పుడు పరిశుద్ధాత్ముడు ఇచ్చే కృపావరములు వీరు పొందుకుంటారు. అప్పుడు వీరు అద్భుత కార్యాలు సూచక క్రియలు చేస్తారు. అంతేగాని కేవలము అది అపోస్తులకు మాత్రమే ఇచ్చిన అధికారము కాదు. ఆయన ఎవరు నమ్మినా సరే వారు పరిశుద్ధాత్మను పొందుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆ ప్రభు కృపావరం ఇస్తే, ఆ కృపావరం ఇస్తేనే, లేకపోతే లేదు. ప్రభువు ఆ యొక్క పరిశుద్ధాత్ముడు వారికి కృపావరం ఇస్తే అప్పుడు వాళ్ళు అద్భుత కార్యాలు సూచక క్రియలు చేస్తారు. గురించి ఫిలిప్పు గురించి అక్కడ పరిశుద్ధాత్మ వరం గురించి నేను మీకు చెప్పిన సందర్భంలో మరొక కోణము ఫిలిప్పును స్టెఫెన్ను మీకు చూపించడానికి నేను ఇష్టపడుతున్నాను. ఎందుకు అంటే అందరూ కూడా ఒకే కోణంలో రిసీవ్ చేసుకోలేరు. కాబట్టి వాక్యమును ఎంత ఎక్కువసేపు మనం స్టడీ చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు అన్ని విషయాలు మనకి బయలుపరుస్తాడు. పరిశుద్ధాత్ముడు మరొక కోణంలో మీకు ఈ విషయాన్ని బయలుపరిచినప్పుడు ఖచ్చితంగా మీకు నేను చెప్పకుండా దాచిపెట్టలేను కదా. సో ఇప్పుడు ఇది మరొక చిన్న కోణము, ఇది ఖచ్చితంగా మీరు గమనించాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. రైట్, స్టెఫెను అదేవిధంగా ఫిలిప్పు వారి మీద అపోస్తులు చేతులు ఉంచడం ద్వారా వారు కృపావరమును పొందుకొని అద్భుత కార్యములు సూచక క్రియలు చేశారు అని విజయప్రసాద్ రెడ్డి గారు అన్నారు. ఒక్కసారి మనం వాక్య పరిశీలన చేద్దాం. 6వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఈ 6వ అధ్యాయం 1వ వచనంలో ఆ దినముల్లో ఏంటి దినాలు అంటే శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు. ఏంటి ఆ దినాలు? శిష్యుల సంఖ్య అప్పుడప్పుడే ప్రారంభమైంది, విస్తరించడం మొదలైంది. ఆ రోజుల్లో ఒక చిన్న ప్రాబ్లం ఉంది సంఘంలో. ఏదో విషయం గురించి చిన్న సనుగుడు మొదలైతే అపోస్తులు వీళ్ళందరూ ఏమన్నారంటే ఇక మాకేం పని పాటలేదు అనుకుంటున్నారా, ఈ బల్ల పరిచర్య దగ్గర భోజనాలు పంచే కార్యక్రమం ఆదనుకుంటున్నారా, మేము వాటి కోసం నియమింపబడిన వాళ్ళం కాదు, మేము ప్రార్థన విషయంలోనూ అదేవిధంగా స్వార్థ ప్రకటించే విషయంలో మేము ఉండాలని చెప్పేసి ఈ పని చేయడానికి కొంతమంది వ్యక్తులు మనం నియమిద్దామని చెప్పేసి ఒక బ్యాచ్ నియమించారు. ఆ బ్యాచ్లోనే స్టెఫెన్ ఉన్నాడు, ఫిలిప్పు ఉన్నాడు. వీరు పరిశుద్ధాత్మతో నిండుకున్న వారైన సంగతి మనకి అక్కడ మెన్షన్ చేసి ఉంది. సో రైట్, ఇక్కడ మనకు క్లియర్గా ఒక విషయం అర్థమైంది. అపోస్తులు చేతులు ఉంచే సమయానికే వీరు పరిశుద్ధాత్మతో నింపబడిన వారు అనే విషయాన్ని మనం నోట్ చేసుకోవాలి. అయితే అపోస్తులు చేతులు ఉంచడం ద్వారా వీరు అద్భుత కార్యాలు చేశారా? అది గమనిద్దాం. 6వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసుకోం కదా, అక్కడ ఏంటి?
శిష్యులు విస్తరించే సమయము. ఆ సమయంలో అంటే ఆ కాలంలో వీరిని నియమించారు. బల్ల పరిచర్య చేయడం కొరకు, అంటే ఆహారం పంచిపెట్టే విషయం కొరకు నియమించారు. వీరు ఆ పనిలోనే కంటిన్యూషన్ కొనసాగారు. అయితే మనకి ఒకసారి దేవుని వాక్యము ప్రబలమై అనే విషయం గురించి మనం చూద్దాం. అదే 6వ అధ్యాయము 7వ వచనం. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మనకి ఇక్కడ 6వ వచనం దగ్గరికి వచ్చేప్పటికి ఏమైంది అంటే శిష్యుల సంఖ్య బహుగా విస్తరిస్తుంది. మరి వీరిని అభిషేకించిన సమయము అంటే 5వ వచనము 6వ వచనంలో మనం కనుక చూసినట్టయితే ఇది ఆరంభ కాలంలో శిష్యులు పెరిగే కాలం, శిష్యులు అప్పుడప్పుడే స్టార్ట్ అయిన కాలం. అంటే 1వ వచనం దగ్గర నుంచి 7వ వచనం దగ్గరికి వచ్చేపాటికి ఏమైందంటే శిష్యుల సంఖ్య విస్తరించిపోయారు, బహుగా విస్తరించారు. మీరు ఒకసారి ఆలోచన చేయండి, ఒక రోజులో 2 రోజులో లేకపోతే 1 నెల 2 నెలలో ఈ ఎంత జరిగిపోతుందా? ఇంత బహుగా విస్తరింపడం అనేది సాధ్యమవుతుందా? కొన్ని నెలలు జరిగి ఉండొచ్చు, లేదా కొన్ని సంవత్సరాలు పట్టి ఉండొచ్చు. అది ఎన్ని సంవత్సరాలు నేను పర్టికులర్గా చెప్పలేను, ఇంకా ఆ ఎస్టిమేట్స్ అవన్నీ నేను చూడలేదు, చెక్ చేయలేదు, లేకపోతే అవి కూడా చేసి చెప్పొచ్చు. కానీ ఇక్కడ అంత సమయం లేదు కాబట్టి మీరు చెక్ చేసుకోండి ఎన్ని సంవత్సరాలు పట్టుంది అని, మీరు చరిత్ర పరంగా చెక్ చేసుకోండి. కానీ ఇక్కడ కొన్ని సంవత్సరాలు పట్టిందని చెప్పొచ్చు. 6వ అధ్యాయం 1వ వచనానికి 6వ అధ్యాయం 7వ వచనానికి కొన్ని సంవత్సరాలు పట్టి ఉండొచ్చు, కొన్ని నెలలు పట్టి ఉండవచ్చు. అయితే వీరిని ఎప్పుడు నియమించారు? ఆరంభ కాలంలో నియమించారు. అప్పుడు వారి మీద చేతులు ఉంచారు. వారి పని ఏంటి? బల్ల దగ్గర పరిచర్య చేయడం. అంటే ఆహారం పంచిపెట్టే విషయాలు, యవ్వనస్తులు సంఘాల్లో చేసే పనులు మీకు తెలిసిందే కదా. ఆ పనులు చేయడం కొరకు వీరు నియమింపబడినవారు. కానీ అప్పటికే వీరు పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్నవారు, పరిశుద్ధాత్మ అభిషేకమును వారు పొందుకున్నవారు అని మనకి వాక్యంలో క్లియర్గా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మరొక విషయం చూద్దాం. 7వ వచనంలో మనం చూసాం కదా, శిష్యులు విస్తరించారు అని, ఆరంభ కాలంలో ఆహారాన్ని పంచిపెట్టారు. అయితే సంఘము శ్రమల కాలంలో ఉంది అన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఏది? 7వ వచనము, శిష్యులు బహుగా విస్తరించడము. ఆ కాలం ఏంటంటే సంఘము శ్రమల కాలంలో ఉంది. అంటే అంటే యెరూషలేములో ఉన్న సంఘానికి శ్రమలు వచ్చినాయి, బహుగా విస్తరించినాయి. ఈ విషయాన్ని మనం 8వ అధ్యాయం 1వ వచనంలో మనం చూడొచ్చు. సంఘము భయంకరమైన శ్రమలతో ఉందన్న సంగతి మనకి అర్థమవుతుంది. 8వ అధ్యాయం 1వ వచనంలో క్లారిటీగా ఉంటుంది. ఇక్కడ 6వ అధ్యాయంలో 7వ వచనానికి 8వ అధ్యాయంలో 1వ వచనానికి లింక్ ఉంది. ఎందుకంటే స్టెఫెను ప్రసంగం అంతా 6వ అధ్యాయం ఎండింగ్ లోంచి 7వ అధ్యాయం ఇదంతా కూడా స్టెఫెను ప్రసంగం ఉంటుంది. కాబట్టి 8వ అధ్యాయం 1వ వచనానికి 6వ అధ్యాయం 7వ వచనానికి సరైన కాలము. అంటే సంఘము శ్రమల్లో ఉన్నది, యెరూషలేము సంఘము శ్రమల్లో ఉన్నది. స్టెఫెను అదేవిధంగా ఫిలిప్పు వీళ్ళిద్దరు అద్భుత కార్యాలు చేసినట్టు కనిపిస్తుంది. మరి మిగిలిన వాళ్ళు ఎందుకు చేయలేదు? వాళ్ళ గురించి ఎందుకు వ్రాయబడలేదు? మరి వాళ్ళ మీద కూడా అపోస్తులు చేతుల నుంచి ప్రార్థన చేశారు కదా. మరి వాళ్ళు సూచక క్రియలు చేసినట్టుగా, అద్భుత కార్యాలు చేసినట్టుగా మనకు రాయబడలేదే. ఇది కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి. కాబట్టి వాళ్ళు నియమించబడిన కాలం వేరు, అది కూడా వాళ్ళు నియమింపబడిన పని కూడా వేరు. వీళ్ళు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నవారు కాబట్టి, పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నవారు కాబట్టి, సంఘము శ్రమల కాలంలోకి వచ్చే సమయానికి, అంటే శిష్యులు బహుగా విస్తరించిన సమయానికి వీరు వృద్ధి చెందడము జరిగింది. వీరి యొక్క పని కూడా మారిపోయింది. సంఘమంతా కూడా చెదరిపోయింది. సంఘమంతా చెదరిపోయిన కాలంలోనే స్టెఫెను ప్రసంగం చేయడం జరిగింది. ఆ కాలంలోనే. సో స్టెఫెను గురించి మనం చూస్తాం. ఆత్మపూర్ణయ్యి స్టెఫెను కృప చేత బలము చేత నింపబడి స్టెఫెను ప్రసంగం చేసినప్పుడు దేవదూత ముఖంలో కనబడి ఎవడు ఎదిరించలేని ఆత్మ కలిగినప్పుడు అద్భుతమైన ప్రసంగం చేశాడు. ఆరంభం నుంచి ఎండింగ్ వరకు కూడా సూపర్ ప్రసంగం. ఆ లాస్ట్లో కూడా స్టెఫెను మరణించినప్పుడు పరిశుద్ధాత్మతో నిండుకొని దర్శనము చూస్తాడు. ఆ దర్శనము చూసిన తర్వాత స్టెఫెను చనిపోవడం అనేది జరుగుతుంది. అయితే స్టెఫెను చనిపోయిన కాలము శ్రమల కాలం కదా. మనం 8వ అధ్యాయంలో కనుక చూసినట్టయితే 8వ అధ్యాయంలో కనుక మనం చూసినట్టయితే భక్తి గల వాళ్ళు స్టెఫెన్ని సమాధి చేశారు. మరి మిగిలిన వాళ్ళు ఏమయ్యారు? సంఘమంతా కూడా చెదరిపోయింది. సంఘమంతా చెదరిపోయినప్పుడు ఫిలిప్పు సమరియా పట్టణానికి వెళ్ళాడు. యెరూషలేములో కేవలం అపోస్తులు మాత్రమే ఉన్నారు. మిగిలిన వాళ్ళంతా కూడా సంఘమంతా కూడా చెదరిపోయింది. ఎక్కడికక్కడ చెదరిపోయిన వాళ్ళు సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళిపోయారు. అదే కోణములో స్టెఫెను కూడా చెదరిపోయిన సందర్భంలో, అంటే అక్కడ కొంతకాలము గడిచింది, బహుకాలము గడిచింది, సంవత్సరాలు పట్టి ఉండొచ్చు, కొన్ని నెలల తరబడి అక్కడ కాలం గడిచిపోయి ఉండొచ్చు. సువార్త ప్రకటించే విషయంలోనూ
దేవుడు ఫిలిప్పు ద్వారా అద్భుత కార్యాలు చేశాడు. అంతేకాని కేవలం అపోస్తులు వాళ్ళ తల మీద చేతులు పెట్టడం వల్లనే వాళ్ళు సూచక క్రియలు అద్భుత కార్యాలు చెయ్యడం అనేది వాక్య పరిశీలనలో కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు నియమించబడింది, చేతులు పెట్టి ప్రార్థన చేయబడింది, బొవ్వలు తినే పరిచర్య చేయడం కోసము అక్కడ వాళ్ళని కొంచెం మెయింటెనెన్స్ కోసం వాళ్ళని ఏర్పాటు చేశారు. కానీ శ్రమల కాలం వచ్చేపాటికి ప్రతి ఒక్కరూ కూడా స్వార్థికులు అయిపోయారు. కాబట్టి స్టెఫెన్ కూడా స్వార్థికుడు అయిపోయాడు. స్వార్థ ప్రకటించుకుంటూ అద్భుతాలు చేసుకుంటూ స్వార్థ ప్రకటిస్తున్నాడు. అలాగే ఫిలిప్పు కూడా అద్భుతాలు చేసుకుంటూ స్వార్థ ప్రకటించుకున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనం మైండ్లో పెట్టుకోవాల్సిన విషయం అంటే స్వార్థ పరిచర్య నిమిత్తములో స్టెఫెన్కి, ఫిలిప్పుకి పరిశుద్ధాత్ముడు కొన్ని కృపావరాలు ఇచ్చాడు. ఆ కృపావరాలు ఏంటి అంటే అద్భుతములు చేసే కృపావరము పరిశుద్ధాత్ముడు ఇచ్చి వాళ్ళ చేత బలమైన పరిచర్య చేయించాడు. అప్పుడు వీళ్ళు ఆ సూచక క్రియలు ఎన్ని చేయడం వల్ల అనేక మంది వారి తట్టు త్రిప్పబడ్డారు. సో ఆ యొక్క స్టార్టింగ్ శ్రమల కాలంలోనే స్టెఫెన్ చనిపోయాడు. స్టెఫెన్ని భక్తి గల వాళ్ళందరూ కూడా సమాధి చేశారు. సంఘము అంటే వీళ్ళందరూ కూడా అపోస్తులు వీళ్ళందరూ కూడా యెరూషలేము తలదాచుకున్నారు. మిగిలిన సంఘం అంతా కూడా చెదిరిపోయింది. వాళ్ళంతా కూడా ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోయి చెదిరిపోయిన వాళ్ళందరూ కూడా స్వార్థ ప్రకటించారు. అందులో ఒకడే ఫిలిప్పు. కాబట్టి ఆ భయంకరమైన శ్రమల కాలంలో ఫిలిప్పు కూడా స్వార్థ ప్రకటించాడు. స్వార్థ ప్రకటించే సమయంలో అద్భుతాలు చేయడానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేశాడు. పరిశుద్ధాత్మ వరమును ఫిలిప్పుకి దేవుడు ఇచ్చాడు. కాబట్టి మీరు వాక్య పరిశీలన చేయండి. కేవలం అపోస్తులు చేయబెట్టారు, వీళ్ళు అద్భుతాలు చేశారు. అపోస్తులు చేయబెట్టారు, వీళ్ళు అద్భుతాలు చేశారు. అంటే ఆ 5వ వచనానికి 7వ వచనానికి కంటిన్యూషన్లో మాట్లాడుతున్నాం మనం. 5వ వచనానికి 6, 7 ఎన్ని ఉన్నాయి కదా మధ్యలో, 5, 6, 7 ఎంత కూడా కంటిన్యూషన్లో ఉంది. అంటే అపోస్తులు అందరూ కూడా చేతులు పెట్టేశారు వీళ్ళిద్దరి మీద, మిగతా వాళ్ళ మీద చేతులు పెట్టేశారు. కానీ వీళ్ళిద్దరు మాత్రం అద్భుత క్రియలు చేశారు, మిగిలిన వాళ్ళు ఎవరు చేయలేదు అన్నట్టు కంటిన్యూషన్లో మాట్లాడాము. కానీ అది కంటిన్యూషన్లో జరిగిన విషయం కాదు. శ్రమలకు ముందు, శ్రమల తర్వాత జరిగిన విషయాలను మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఉంటాను. సెలవు.